హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఇప్పుడు ఒక డిజైన్ బ్లౌజ్ చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకొని ఉంచుకొని ఇవి మనకి పైపింగ్ ఉంటుంది కదేంటి, బొందులు ఉంటాయి కదా, అలా కుట్టుకున్నాను. కాకపోతే నేను వెడల్పుగా కుట్టుకొని 2.5 ఇంచెస్ లెంత్ పెట్టేసి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేసుకుంటున్నాను బ్లౌజ్కి నెక్ వైపు. వీటికి గ్యాప్ ఉన్నా కొంచెమే పెట్టుకోవాలి, ఎక్కువ గ్యాప్తో ఉంచుకోకూడదు, దగ్గరగానే పెట్టుకోవాలన్నమాట. ఇలా బ్లౌజ్ చుట్టూ పెట్టుకోవాలి. ఇవి ఏదైతే కట్ చేసుకున్నామో అన్నీ ఒకటే లెంత్తో కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పెద్ద బొందు పెట్టేసుకొని రివర్స్ చేసుకుంటాం కదా, నాకు కుట్టు కనిపించదు. ఆ రివర్స్ చేసుకున్నాక ఒకటే లెంత్తో కట్ చేసుకోవాలి, ఒకటి ఎక్కువ తక్కువ కట్ చేసుకోకూడదు. ఎంతైతే పెట్టుకున్నామో అంత. పెద్ద బ్లౌజ్ అనుకోండి కొంచెం ఇలా లెంత్ ఎక్కువ పెట్టుకోండి, చిన్న బ్లౌజ్ అంటే తక్కువ పెట్టుకోండి. చిన్న పెద్ద అంటే నెక్ వెడల్పు, నెక్ డీప్, మన బాడీ వెడల్పు. అలా పెద్దగా ఉంటే కొంచెం పెద్దగా పెట్టుకోండి, చిన్నగా ఉంటే చిన్న లెంత్ తీసుకోండి. మనకి మధ్యలో మాత్రం 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇది చాక్లెట్, అటు ఖర్చుపోను ఇటు ఖర్చుపోను, అలా ఉండడం వల్ల మనకి కొంచెం బ్లౌజ్ నిండా వర్క్ వచ్చినట్టు ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. చూడగానే ఎలా కనిపిస్తుంది అనమాట. ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో, ఆరెంజ్ అంటే ఎల్లో అండ్ గ్రీన్, చాలా బాగుంది. కొన్ని కలర్స్ బాగోవు కానీ దీనికి మాత్రం చాలా బాగుందన్నమాట. చూడండి నేను ఇలా జాయింట్ చేసుకుంటున్నాను కదా, కొంచెమే గ్యాప్ ఇస్తున్నాను. ఇది ఏంటంటే మళ్ళీ రౌండ్ దగ్గర చాలా జాగ్రత్తగా తిప్పాలన్నమాట. ఎందుకు అంటే అది కొంచెం వెడల్పుగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మనం చూసుకొని అక్కడ కొంచెం గ్యాప్ లేపైనా దగ్గర పెట్టుకున్నా పర్లేదు అనమాట. రౌండ్, మన బ్లౌజ్ నెక్ రౌండ్ దగ్గర అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇటువైపు కూడా కుట్టుకోవాలి. మనం అటువైపు జాయిన్ చేసాం, నెక్ అటువైపు జాయిన్ చేసాం, దీన్ని ఇటువైపు జాయిన్ చేసుకోవాలి. మధ్యలో ఎంత గ్యాప్ కావాలో చూసుకొని అదే గ్యాప్తో ఫస్ట్ నుంచి మీరు ఎంతైతే గ్యాప్ మెయింటైన్ చేశారో చివరికి వచ్చేసరికి కూడా అదే గ్యాప్ మెయింటైన్ చేయాలి. నేను వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను అనమాట. ఇది చిన్న బ్లౌజు, మళ్ళీ ఇంకోటి రావాలి, అందుకే నేను 1 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ గ్యాప్తో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు రౌండ్ ఉంది చూసారా, రౌండ్ దగ్గర ఇలా రౌండ్ దగ్గర విడిపోయేలా ఉంటుందన్నమాట. అది కొంచెం దగ్గర కనుక్కొని కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టుకోవడం వల్ల మనకి గ్యాప్ అనేది రాదు. రౌండ్ దగ్గర చాలా చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఇవి ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ట్రాలు మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్కడ ఖర్చు వద్దు, మనం కుట్టయితే ఎక్కడికి వేసామో అక్కడికి చివరి కట్ చేసుకోవాలన్నమాట. అలా ప్రతిదీ కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం ఇటువైపు కట్ చేస్తున్నాం కదా, నెక్ వైపు కూడా మనం వెనక్కి తిప్పి చూస్తే ఏది ఎక్స్ట్రా ఉంది అని అర్థమైపోద్ది అనమాట. అది కూడా నెక్ చుట్టూ కూడా కొంచెం కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. మన తర్వాత పైపింగ్ వేసుకున్నా కానీ ఎత్తులు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నేను ఆల్రెడీ ఇవి తయారు చేసుకొని పెట్టుకొని ఉంచుకున్నానండి. ఇవి మీకు రాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే మనం దానికి ఆల్రెడీ చివరి కుట్టు వేసాం కదా, ఆ కుట్టు మీదే పెట్టుకొని కుట్టాలి. మనం పక్కకు పెట్టుకోకూడదు. ఎందుకు అంటే తర్వాత మనం లేస్ వేసుకున్నా ఏం చేసుకున్నా ఖర్చు బయటికి కనిపించకుండా ఉండడం కోసం దాని మీదే చివరి కుట్టుకోవాలి. దీనికి ఆల్రెడీ నేను ఖర్చు కట్ చేసేసాను అనమాట. దీనికి కట్ చేసాను, దానికి కట్ చేసాను, దాని మీదే వచ్చేలాగా చివరికి అని కుట్టుకుంటూ ఉంటే మనకు నీట్గా వస్తుంది. నేను చూసారా, ఒకదానికి గ్యాప్ ఉంచలేదు, ఒక దాని మీద కొంచెం ఎక్కించి కుట్టుకుంటూ వస్తున్నాను. ఆపానా, మళ్ళీ దీని మీద కొంచెం ఎక్కించాను చూడండి, కొంచెం ఎక్కిచ్చేసి మళ్ళీ కుడుతున్నాను, మళ్ళీ దీని మీద కొంచెం ఎక్కించాను. ఇలా రౌండ్ దగ్గర కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి, రౌండ్ తిరగాలి కదా. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ గ్యాప్లో మనం దీన్ని అంట పెట్టాం కాబట్టి దీని మధ్యలో లేస్ వేసుకోవాలన్నమాట. ఈ లేస్ వచ్చేసి సన్నగా ఉండి తీసుకోమాకండి, 1 ఇంచ్ పైన ఉండేదే తీసుకోండి. 1 ఇంచ్ మినిమం 1 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకోండి. ఈ లేస్ కూడా మనం కరెక్ట్గా జాయిన్ చేసుకునేటప్పుడు
ఖర్చు మీదే ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ ఈ లేస్కి డబల్ కుట్టు కుట్టుకోవాలన్నమాట. డబల్ కుట్టు ఇప్పుడు ఏ లేస్కైనా ఒక లేస్కి 2 వైపులా కుట్టాలి, అటు చివరికి ఇటు చివరికి. అలా కుట్టడం వల్ల మనకి దగ్గరికి రాకుండా, ఉతుకులు పడ్డా కానీ దగ్గరికి రాకుండా ఉంటుంది. అందుకని లేస్కి వచ్చేసి 2 వైపులా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మన జాయింట్లు మధ్యకు వచ్చేలాగా చూసుకొని ఈ లేస్ జాయింట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన జాయింట్లు చేసాము, మనం ఫోల్డ్ చేయాలి, వెనక్కి ఫోల్డ్ చేయాలి, ఖర్చు కనిపించకుండా ఉండడం కోసం, బయటికి రాకుండా ఉండడం కోసం మనం జాయింట్ చేసాం కాబట్టి చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు డబల్ కుట్టు కూడా వేసేసాను. ఇప్పుడు నేను ఆల్రెడీ క్లాస్గా తీసుకుని దీని మీద పైపింగ్ చేస్తున్నాను అనమాట. దీనికి థ్రెడ్ పైపింగ్ రాదు. దీన్నే సన్నగా మలుచుకుంటూ సన్నగా తిప్పుకుంటూ వచ్చాను అనమాట. ఇప్పుడు ఈ చాక్లెట్ని ఎలా కుట్టాలి చూడండి. నేను మధ్యలోంచి తీసుకున్నాను. ఆ చాక్లెట్ మధ్యలోంచి సూది కిందకి తీసుకొని అటు ఇటు కుట్టుకొని పోస్ ఎక్కించుకొని కిందకి దింపేసాను. చూడండి, ఇంకోటి కూడా మధ్యలోకి ఎక్కించుకొని అటు ఇటు కుట్టేసుకొని కిందకి దింపాను. ఇప్పుడు మొత్తం కుట్టడం అయిపోయింది. ఇప్పుడు వీటికి కూడా చివరికంటా కుడుతున్నాను. చూడండి, ఇక్కడ కూడా వీటికి పూస కుడుతున్నాను చివరికి, అన్నీ కుట్టుకొని. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు చివరికి గోటు వేసుకుంటున్నానండి కింద. ఇలా వేసుకోవడం వల్ల కొంచెం లుక్ వస్తుంది, ఆపోజిట్ కలర్ కదా, అందుకని వేసుకున్నాను. దీనికి థ్రెడ్ పెడుతున్నాను జాయింట్ చేసేసి. ఇదో రకమైన పైపింగ్. చూడండి ఫినిషింగ్ ఎలా వస్తుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి ఫినిషింగ్ ఎలా ఉంది. థ్యాంక్ యూ వాచింగ్.